ఈరోజు ఎప్పుడో రాజీనామా చేయవలసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎంతోమంది ఉద్యమాల తర్వాత ఈరోజు రాజీనామా చేశారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఈ దేశ ఖనిజ సంపద కార్పొరేట్లకు కట్టబెట్టి అయోధ్య నిధులను దోచుకొని ప్రజాస్వామ్యాన్ని కూజుని చేసి పేపర్ లీకేజీలు చేసి మేము జై శ్రీరామ్ జై భారత్ మాత అంటే సరిపోతుంది, వీళ్ళందరూ మతం మత్తులో ఊగుతారని చెప్పేసి అనుకున్నది. కానీ ఈరోజు యువతరం కదిలొచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఉద్యమానికి ఈరోజు అదే మీరు ఎవరైతే అనుకున్నారో సీజేపీ దేశద్రోహులు అని చెప్పేసి వీళ్ళని ఉగ్రవాదులు ప్రోత్సహిస్తున్నారని బయట నుంచి ఫండ్స్ వస్తాయని అనుకున్నారో ఈరోజు అదే సీజేపీ దేశద్రోహులు అని మీరు అనుకున్నారు కదా, వాళ్ళకే మీరు తలదించి ఈరోజు మోదీ స్పందించి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవలసిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ప్రకాష్ రాజు ఆడ జై శ్రీరామ్ అని అనడం వల్ల ఈరోజు మనకేం రాదు, సంవిధాన్ వర్ధిల్లాలని చెప్పేసి అంటే ఈరోజు ఆడ మతం గురించి మాట్లాడతాలని నీటి పేపర్ గురించి మాట్లాడతలేరు అని చెప్పేసి ఈరోజు మీ గ్రూప్లలో ఏవైతే ప్రచారం చేసిల్లో అవన్నీ ఎప్పుడైనా తెలుసుకోండి. మతలు ఊగుతున్నటువంటి యువకులారా ఎప్పుడైనా తెలుసుకోండి. ఇదే మీ ప్రభుత్వాలు ఇవే మీ నాయకులు వచ్చి ఇప్పుడు తలదించుకొని ఈరోజు రాజ్యాంగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ప్రజా యుద్ధమాలకు ఎవరైనా తలదించవలసిందే. ముందుగా ఈ ధర్మేంద్ర ప్రధాని రాజీనామాతో ముగింపు కాదు, అనేకమైన లోట్లుపాట్లు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఖనిజ సంపద మొత్తం లూటీ అవుతుంది, కార్పొరేట్లకు తొత్తుగా మారింది. వీటన్నిటిపైన కూడా మనం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉన్నది. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అటువైపుగా మనము ప్రయాణించాలని, అంతేకాకుండా ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో ఎవరైతే లీక్ చేశారో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని దోషులు ఎవరైతున్నారో వాళ్ళని శిక్షించాలని, అంతేకాకుండా ఈరోజు మన ప్రధాని మోదీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మన అమిత్ షా విద్యార్థి నాయకులపై చేసినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఎవరైతే అతి ఉత్సాహంతో పోలీసులు లాఠీచార్జ్ చేసిలో వాళ్ళని వెంబడే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎవరైతే చనిపోయారో ఈ పేపర్ లీకేజ్ వల్ల 21 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతతో ముగించాం. మీ ప్రభుత్వంపై మిమ్మల్ని గద్దెంపేంత వరకు మేము కొనసాగిస్తాం. మీ యొక్క దోపిడీని, మీ యొక్క ప్రజాస్వామ్య కూనిని మేము బయటపెట్టే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నా పేరు మరి రమేష్, పీడిఎస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం జరిగింది, ఎలా చూస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటిది పేపర్ లీక్ అయిన 2-3 రోజులకే ఆయన చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసి విద్యార్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సందర్భంలో దేశం మొత్తం స్తంభింపజేసేటువంటి ఒక భారీ జన్జడి ఉద్యమానికి నాంది పలికింది. ఆ ఉద్యమం ప్రతిఫలంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దీన్ని స్వాగతిస్తూనే నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే నీట్ పేపర్ లీక్కు సంబంధించినటువంటి ముద్దాయిలను శిక్షించాలి. నీట్లో ఎగ్జామ్ ఫెయిల్ అయినటువంటి ఎగ్జామ్ లీక్ అయిన సందర్భంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. దాంతో పాటు లాఠీ చార్జ్ చేసిన సందర్భంలో దానిపై సమగ్ర విచారణ జరిపి లాఠీ చార్జ్ చేసినటువంటి అధికారులను, ఆ పవర్ ఆఫ్ విచ్ని తీసుకున్నటువంటి పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టాలి. దేశ జనాభాకు, దేశ యువ రంగానికి మొత్తాన్ని కూడా విద్యార్థులందరూ కూడా నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలి ఈ సందర్భంగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క రాజీనామా అనేటువంటిదే దీనికి పరిష్కారం అని ప్రశ్నించి చెప్పట్లే. రాజీనామా బాధ్యతాయుతంగా రాజీనామా చేయమన్నాం. అదేవిధంగా దాని తర్వాత వచ్చిన పరిణామాలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత వహిస్తూనే ఈరోజు జన్జడి ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో ఎటువంటి చర్యలు చేపట్టారో ఆ చర్యలు చేపట్టడాన్ని తప్పుగా భావిస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్తో పాటు మిగిలినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ అరెస్టు చేయాలి. తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా ఇద్దరు కూడా దేశ ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి తమ యొక్క జవాబుదారీతనంగా ఈ యొక్క ఉద్యమానికి జేజేలు పలికినటువంటి ప్రజలకు అందరికీ కూడా తమ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.